ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. యా సో మీరు చెప్పారు అంటే లైక్ వర్క్స్ మనం మల్టిపుల్గా వేసుకుని చేసుకుంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నిజంగానే అది పాసిబులా అనేది ఒక డౌట్. అండ్ కొంతమంది ఏంటి అంటే అలా అనుకొని చెప్పేసి ఒకేసారి మల్టిపుల్ వర్క్స్ చేయాలని అనుకుంటుంటారు. అంటే లైక్ మల్టీ టాస్కింగ్ లాగా సమ్ ఏదో వర్క్ చేస్తుంటారు, నెక్స్ట్ ఇంకో పని గుర్తొస్తుంది, మళ్ళీ దానికి జంప్ అయిపోతుంటారు. సో వీ కెన్ హ్యాండిల్ అని అనుకుంటారు, బట్ విల్ దాట్ ఎఫెక్ట్ ఆన్ అవర్ ప్రొడక్టివిటీ అని నా డౌట్. యాక్చువల్లీ మల్టీ టాస్కింగ్ అనేది అసలు లేదు. మనం ఇట్స్ జస్ట్ లైక్ కంప్యూటర్. మనం ఒక టాస్క్ వర్క్ చేస్తుంటే సడన్గా ఒక ఎమర్జెన్సీ వస్తే దీన్ని పక్కన పెట్టి దానికి వెళ్తాం తప్ప ఇది చేసుకుంటూ దానికి వెళ్ళం. రెండు అయితే కలిపి చేయలేము కదా ఇది కూడా, బికాస్ అవర్ బ్రెయిన్ ఈజ్ మోనో టాస్కింగ్. అంటే కొంతమంది చేస్తుంటారు కదా ఇంట్లో వర్క్స్ అయినా సరే నార్మల్ గా వేరే అయినా, సో దాన్ని షాలో వర్క్ అంటారు. దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిజికల్ వర్క్ అండ్ డిజిటల్ వర్క్ అని రెండు ఉంటాయి. మీరు రన్నింగ్ చేసుకుంటే మ్యూజిక్ వినొచ్చు, ఎందుకంటే ఫిజికల్ వర్క్ ఈజ్ రన్నింగ్, డిజిటల్ వర్క్ ఈజ్ మ్యూజిక్. యూ అండర్స్టాండ్ రైట్? ఇప్పుడు మీరు ఒక మీటింగ్ లో ఉన్నారు, మీటింగ్ ఈజ్ అ డిజిటల్ వర్క్. ఫిజికల్ వర్క్ గా మీరు ఏదైనా చేయొచ్చు, చేయొచ్చు. యూ అండర్స్టాండ్ రైట్? తింటూనో చేయొచ్చు, నడుచుకుంటా చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో అట్లా షాలో వర్క్ చేయొచ్చు, అట్లా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. బట్ ద ప్రాబ్లం ఏమంటే నేను ఒక మీటింగ్ లో ఉన్న సడన్ గా ఇంకో మీటింగ్ వచ్చింది, ఆర్ ఒక వర్క్ చేస్తున్న సడన్ గా ఇంకో అర్జెన్సీ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ఒక వర్క్ లో ఒక డెప్త్ లెవెల్ ఆఫ్ ఫోకస్కి వెళ్తాం. ఒక డిస్ట్రాక్షన్ వచ్చిందంటే ఆ లెవెల్ ఆఫ్ ఫోకస్ బ్యాక్ టు జీరోకి వచ్చేస్తాం, ఆ క్వాలిటీ పోతుంది. మళ్ళీ ఆ అర్జెంట్ వర్క్ ని సర్వ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఆ డెప్త్కి వెళ్ళడానికి 25 minutes పడుతుంది. ఆ 25 minutes విల్ బి వేస్టెడ్. దాన్ని మనం ముందు ఫిక్స్ చేయాలి, ఇది షాలో వర్క్ డీప్ వర్క్ అని ముందు డివైడ్ చేయాలి వర్క్స్ ని. ఒక వర్క్ 5 minutes లోపల అయిపోతే షాలో వర్క్, లైక్ చెకింగ్ వాట్సాప్, చెకింగ్ ఈమెయిల్స్, టాక్ టు పీపుల్, ఎనీ షార్ట్ మీటింగ్స్, ఎనీ క్విక్ రివ్యూస్, ఎనీ రీసెర్చ్, ఇవన్నీ షాలో వర్క్స్. షాలో వర్క్, డీప్ వర్క్ అంటే ఎనీ బిగ్ మీటింగ్స్, ఎనీ బిగ్ రీసెర్చెస్, ఆర్ క్రియేటింగ్ అ బెటర్ కాంటెంట్, ఆర్ ఏదైనా కెరియర్ సైడ్ వర్క్ ఉంటే అది ఓకేనా. డీప్ వర్క్ డీప్ గా చేయాలి, షాలో వర్క్ షార్ట్ గా చేసేయాలి. డీప్ వర్క్ షాలో వర్క్ మెర్జ్ చేయకూడదు. ఫస్ట్ ఏమంటారంటే రమేష్ నాకు ఎమర్జెన్సీస్ వస్తున్నాయి, అర్జెన్సీస్ వస్తున్నాయి, రైట్? ఇవన్నీ కూడా షాలో వర్క్స్. ఈ షాలో వర్క్స్ అంటే ఒక బ్యాచ్ చేయాలి. మీకు 90-30 సైకిల్ చెప్పినా కదా, 90 minutes డీప్ వర్క్ చేయాలి, 30 minutes షాలో వర్క్ చేయాలి. ఓకే, అంటే మీరు అన్నట్టు ఎట్ ఏ టైమా లేదంటే విడిగా 90 minutes డీప్ గా నువ్వు వర్క్ చేయాలి, ఒకటే చేయాలి. ఒకే యాక్టివిటీ, ఎనీ టఫ్ యాక్టివిటీ తీసుకొని గో డీప్ ఇన్ టు ఇట్, ఫిక్స్ ఇట్, కంప్లీట్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్కసారి 90 minutes లో వర్క్ అవ్వదు, స్టాప్ దేర్. వర్క్ తో మనకు పని లేదు, స్లాట్ తో పని. మనం ఇచ్చామా లేదా అంతే, మనకు స్లాట్ తో పని. ఎందుకంటే వర్క్ ఇస్ నెవర్ ఎండింగ్. ఇప్పుడు ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటాము, ఆ రీసెర్చ్ చేస్తే 25 hours కూడా చేయొచ్చు, 30 hours కూడా చేయొచ్చు. అట్లా మనకొద్దు, స్లాట్ తీసుకుందాం. ఈ స్లాట్ వరకు ఫోకస్ గా చేసామా లేదా, స్లాట్ అయిపోయింది, టేక్ అ బ్రేక్, డ్రింక్ వాటర్, దెన్ గో బ్యాక్ టు ద షాలో వర్క్. ఎట్లా? చెకింగ్ వాట్సాప్, చెకింగ్ ఈమెయిల్, చెకింగ్ యూట్యూబ్, చెకింగ్ ఇన్స్టాగ్రామ్, మీకు ఏది వస్తే అది చెక్ చేయండి. ఆ 30 minutes షాలో వర్క్ లోనే అన్నీ అయిపోవాలి. టాక్ టు పీపుల్, టాక్ టు మేనేజర్, టాక్ టు ఫోన్, చెక్ ఎనీథింగ్ యూ వాంట్. ఆ షాలో వర్క్ అయిపోయింది, getting ready for the next slot of the deep work. ఆ డీప్ వర్క్ లో అగైన్ టేక్ వన్ డీప్ వర్క్ అండ్ గో డీప్ ఇంటూ ఇట్. కొంతమంది ఒక బిగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఫుల్ హార్డ్ వర్క్ చేసినట్టు ఉంటా కానీ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. కరెక్ట్. దాని బిగ్గెస్ట్ ప్రాబ్లం షాలో వర్క్. వాళ్ళు డే మొత్తం షాలో వర్క్ లో ఉంటారు. అంటే ఎలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చెక్ చేస్తారు, ఈమెయిల్ చూస్తారు, డీప్ వర్క్ స్టార్ట్ చేసి సడన్ గా ఒక ఎమర్జెన్సీ వస్తుంది, మళ్ళీ ఆ షాలో వర్క్ వెళ్ళిపోతారు. డీప్ గా ఒక 30 minutes కూడా దేని మీద కూర్చోరు. ఇప్పుడు మీకు ఒక టాంజిబుల్ ప్రోగ్రెస్ రావాలి లైఫ్ లో అంటే ఒక మినిమం 45 minutes ఒక వర్క్ చేయాలి. మీరు ఒక 45 minutes చేయకుండా ఒక 10 minutes కి డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ఫోన్ వల్ల, మైండ్ సెట్ వల్ల, పీపుల్ వల్ల. డిస్ట్రాక్షన్స్ ఆర్ 3 types, రైట్? డిజిటల్, మెంటల్, పీపుల్. సో వీటి వల్ల మీరు డిస్ట్రాక్ట్ అయిపోయి అగైన్ అది మీరు డీప్ వర్క్ ని కూడా డిస్ట్రాక్ట్ అయిపోతే షాలో వర్క్ అయిపోతుంది. బికాస్ యూఆర్ డీప్ ఇన్ టు ద వర్క్, సడన్లీ వన్ పర్సన్ డిస్ట్రాక్టెడ్ యూ, ఇట్ బికమ్స్ అ షాలో వర్క్. అగైన్ యూ గెట్ బ్యాక్ టు దట్ పర్సన్, ఆ పర్సన్ సర్వ్ చేసిన మళ్ళీ వస్తే ఇది డీప్ పాయింట్ ఉంది కదా, అగైన్ ఇట్ రిక్వైర్స్ 25 minutes టు గో డీప్. యూ అండర్స్టాండ్ రైట్? ఎందుకు మీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే యూ డోంట్ నో హౌ టు ప్లే విత్ యువర్ ఎనర్జీ. 90-30 cycles వల్ల ఆ 30 minutes లో యూ ఈట్ సంథింగ్, eat some dry fruits, normal fruits, buttermilk, water, lemon juice, do eat something so that mali energy mali spike avutundi. Mali again 90 minutes go deep into the cycle, get the work done, again come to the 30 minute cycle.
ఇలా చేస్తే మీకు ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది, మల్టీ టాస్కింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ ద ట్రూ మల్టీ టాస్కింగ్. వాళ్ళు ఏమనుకుంటారు, యూజువల్గా జనాలు ఏమనుకుంటారంటే వర్క్ చేస్తుంటే టీమ్స్లో మెసేజ్ వచ్చింది, వాట్సాప్లో ఇంకో మెసేజ్ వచ్చింది, దే ఆర్ రిప్లైయింగ్ టు ద మెసేజ్, అగైన్ డూ ద వర్క్, చెకింగ్ ద వాట్సాప్, ప్యూర్ షాలో వర్క్ ద హోల్ డే. కరెక్ట్. దానివల్ల దే ఫీల్ లైక్ స్టక్ ఇన్ ద కెరియర్. వాళ్ళ స్కిల్స్ రావు, మనీ రాదు, గ్రోత్ రాదు, వర్క్ అయితే ఉంటుంది, వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది, బట్ రిజల్ట్ ఉంటుంది. వి కాల్ ఇట్ యాస్ బ్లైండ్ వర్క్. బ్లైండ్ వర్క్ అంటే బ్లైండ్ గా పని చేస్తున్నారు అంతే, జస్ట్ వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్క్. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్, దెర్ ఇస్ నో మూవ్మెంట్, దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ దేర్ లైఫ్. సో అలా మనం మల్టీ టాస్కింగ్ ని కిల్ చేసుకోవాలి. సెకండ్, అర్జెంట్ వర్క్ అండ్ ఇంపార్టెంట్ వర్క్ అని రెండు ఉంటాయి. అర్జెంట్ వర్క్ ఎప్పుడు అర్జెంటే, యూ అండర్స్టాండ్ రైట్? అర్జెంట్ వర్క్ కీప్ ఆన్ కమింగ్ అండ్ షో ఇట్స్ అర్జెన్సీ. ఇట్స్ యువర్ క్యాపబిలిటీ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ట్రూ ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి. పుట్ ద వర్క్ అసైడ్ అండ్ డూ ద అర్జెన్సీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ ద అర్జెన్సీస్ కెన్ బి హ్యాండిల్డ్. మనం హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. మీరు ఒక డీప్ వర్క్లో ఉన్నారు, మేనేజర్ పిలిచారు, ఈ క్వశ్చన్ అడిగారు, మీరు చెప్పండి మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, మీకు అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని అడగండి ఓపెన్గా. లేదు మీరు చేసేదే ఇంపార్టెంట్ తర్వాత చేయండి అంటే సింపుల్, రైట్? ఫిక్స్, గో డీప్ ఇన్ ద కరెంట్ వర్క్. లేదు మీరు అదే చేయండి అంటే మీరు ఇది చెప్పండి, ఇది లేట్ అవుతుంది ఎందుకంటే అది చేస్తున్నాను, ఇది రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఓపెన్లీ సెడ్ నో, దే విల్ అండర్స్టాండ్. ట్రూ మేనేజర్స్ విల్ అండర్స్టాండ్ యువర్ డీప్ అండ్ షాలో వర్క్. ఇన్క్యాపబుల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే నాకు రెండు చేసాయి ఇప్పుడే చేసాయి అంటారు. యూ అండర్స్టాండ్ రైట్? ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్ ఫర్ మనీ. కరెక్ట్. మీ ఓవర్ టైమ్ మీకు ఫుల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లైక్ బోన్స్ అరిగిపోవడం, ఐ సైట్, ఫింగర్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్, మైగ్రెయిన్స్, డయాబెటీస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద బ్లైండ్ వర్క్. అదొక టైప్ ఆఫ్ పీపుల్. అంటే సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ లేజీ వల్ల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దే ఆర్ నాట్ స్ట్రెస్సింగ్ దెమ్సెల్వ్ టు వర్క్, దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ ఇన్ దట్ మోడ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. సో అర్జెంట్ వర్క్ని 80% మనం కంట్రోల్ చేయొచ్చు, 20% తీసుకోవాలి, తప్పదు. ఇంపార్టెంట్ వర్క్ ఎప్పుడు ఇంపార్టెంట్, లైక్ యువర్ పర్పస్, యువర్ సైడ్ హసల్, యువర్ బిజినెస్, యువర్ స్కిల్ సెట్, యువర్ మైండ్ సెట్, యువర్ పీపుల్, యువర్ ఓన్ హెల్త్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్? ఆ ఇంపార్టెంట్ వాటికి ముందు స్లాట్స్ ఇవ్వాలి. అర్జెన్సీకి 30 minutes స్లాట్ ఉంటుంది కదా, షాలో వర్క్ లో ఇచ్చుకోవాలి. ఇంపార్టెంట్ వాటికి డీప్ వర్క్ ఇవ్వాలి, సో దట్ దే విల్ సీ ద రిజల్ట్స్. మల్టీ టాస్కింగ్ అనేది ఎప్పుడు నిజానికి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక కరెంట్ వర్క్ ని పక్కన పెట్టి ఇంకో వర్క్ చేస్తారు అంతే తప్ప అది మల్టీ టాస్కింగ్ కాదు. అది జస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ టాస్కింగ్. యూ అండర్స్టాండ్ రైట్? యూఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ వైల్ డూయింగ్ ద వర్క్. ఇన్స్టెడ్ ఓపెన్గా చెప్పేసి, ఇప్పుడు 90 minutes వర్క్ ఉంది, అర్జెంట్ అయితే ఇది పక్కన పెట్టి చేస్తా, అర్జెంట్ లేకపోతే ఒక 90 minutes ఆగు. యూ అండర్స్టాండ్ రైట్? అప్పుడు నువ్వు డీప్కి వెళ్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 slots ప్రొడక్టివ్గా చేస్తే మంత్కి ఒక 60 slots వస్తాయి. 60 slots లో ఎంత వర్క్ మూవ్ చేయొచ్చు, ఎంత వర్క్ అవుతుంది, నువ్వు ఎంత వాల్యూ జనరేట్ చేస్తావు కంపెనీకి. అండ్ యూ షో ద వాల్యూ టు ద మేనేజర్. నేను ఇన్ని స్లాట్స్ ఇంత ప్రొడక్టివ్గా చేశాను, వై డోంట్ యూ గివ్ మీ ద హైక్ ఆర్ ప్రమోషన్? కెరియర్ లో గ్రోత్ లేదంటే వర్క్ ఆన్ యువర్ సైడ్ హసల్. ఒక 1 slot నీ సైడ్ హసల్కి ఇచ్చి చూడు పర్ డే, యువర్ లైఫ్ విల్ బి కంప్లీట్లీ టర్న్. సో అట్లా మనం మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ అంటే కూడా ఒక దాంట్లో కంప్లీట్గా వర్క్ చేసుకుంటే మనకి ప్రొడక్టివిటీ అనేది ఇంకా బాగుంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.